అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? స్వీట్ కార్న్తో ఎన్నో రెసిపీస్ చేయొచ్చండి. అందులో ఇదొకటి, స్వీట్ కార్న్ స్టిక్స్. చాలా అంటే చాలా బాగుంటాయండి, భలే యమ్మీగా ఉంటాయి. ఈవినింగ్ టీ టైం స్నాక్ అయితే పర్ఫెక్ట్గా ఉంటాయండి. కారం కారంగా, కొంచెం స్వీట్గా భలే అనిపిస్తాయండి. మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇది ఎంత టేస్టీగా ఉంటాయి, చేసుకోవటం కూడా చాలా ఈజీ. జస్ట్ 10 నిమిషాల్లో చేసి అక్కడ పెట్టేసేయచ్చు అనమాట. మరి ఇంకా లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేయనా? ముందుగా ఒక స్వీట్ కార్న్ని తీసుకోండి. ఇది బాగా ఫ్రెష్గా ఉండేటట్టు, కొంచెం సైజు పెద్దదిగా, ఆ లోపల ఉండే గింజలు కొంచెం లావుగా ఉండేటట్టు చూసుకోండి. చిన్నవి పల్చటివి కాకుండా ఇలా ఉండేటట్టు చూసుకోండి. ఈ పైన ఇదంతా ఇలా తీసేసి దీన్ని ఒకసారి శుభ్రంగా కడిగేసుకోండి. కడిగేసిన తర్వాత ఇలా 4 పార్ట్స్, అంటే మనం తీసుకున్న కార్న్ని బట్టి ఉంటుందన్నమాట. 3 లేదా 4 పార్ట్స్ ఇలా ఘాట్లు పెట్టేసుకొని అక్కడికి డివైడ్ చేయండి, కట్ చేయండి. యాక్చువల్లీ నేను ఇదిగోండి దీంతో కొట్టి కట్ చేశాను అనమాట. ఇదిగోండి వీడియోలో కనిపిస్తుంది కదా ఇలా. అయితే అది నాకు ఆ వీడియో క్లిప్ మిస్ అయింది, సో ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని మళ్ళీ 2 హాఫ్స్గా చేసుకోండి. సింపుల్గా చెప్పాలంటే ఒక టూత్ పిక్ తీసుకొని అది ఎంత లెంత్ ఉందో అంతైనా కట్ చేసుకోవచ్చండి. తర్వాత ఒక టూత్ పిక్ తీసుకొని వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా గుచ్చేసేయండి. ఎడ్జ్కున్న స్వీట్ కార్న్స్ ఒక లైన్ తీసేసేయండి. తీసేసిన తర్వాత ఇలా గుచ్చేసి చూడండి, ఇలా తీసి పక్కన పెట్టేసుకోండి. ఇంకొకటి చూపిస్తున్నాను. టూత్ పిక్తో ఇలా ఈ స్వీట్ కార్న్ గింజలన్నీ టూత్ పిక్లోకి వెళ్ళేలాగా గుచ్చేసి దాన్ని ఒకేసారి ఇలా ఒలిచేసి పక్కన పెట్టేసుకోండి. చాలా ఈజీగా చేసేయచ్చండి. మనకు కూడా ఇంట్రెస్ట్గా అనిపిస్తుందండి, ఏదో కొత్త ఐటెం చేస్తున్నాం అన్నట్టు. పిల్లలకి ఇస్తే సరదాగా ఎంజాయ్ చేస్తూ చేస్తారనమాట. చూడండి, మీకు ఎన్ని కావాలో అన్ని చేసుకోండి. నేనైతే ఇవి ఒక 25 స్టిక్స్ వరకు చేశానండి దాదాపుగా. అంటే కౌంట్ ఏం చేయలేదు, అన్ని ఉంటాయని నేను అనుకుంటున్నాను అనమాట. చూడటానికైతే భలే ముచ్చటగా అనిపించేశాయి. ఇలా చేసుకున్న వీటిని స్టవ్ ఆన్ చేసేసి ఒక 2 కప్పుల వాటర్ బాయిల్ చేసుకొని కొంచెం ఉప్పు వేసేసి ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు ఈ స్వీట్ కార్న్ స్టిక్స్ని వేసేసి ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు ఉడికించుకోండి. ఇవి ఉడికిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఆ తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, రుచికి సరిపడినంత ఉప్పు మనం ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడు వేసాము, సో చూసి వేసుకోండి. 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, అలాగే 1 టీ స్పూన్ కారం వేసేసేయండి. మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. వీటన్నిటిని ఇలా మిక్స్ చేసేసుకోండి. కొంచెం చేతికి తడి అంటుకుంటూ కొంచెం వాటర్ అలా చిలుకుతూ ఈ పిండి మొత్తాన్ని ఆ స్వీట్ కార్న్కి అంటేలాగా ఇలా కలుపుకోండి. మీకు కావాలనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, నేనైతే యాడ్ చేయట్లేదు. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసి వెడల్పుగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకోండి. యాక్చువల్లీ వీటిని డీప్ ఫ్రై చేస్తారు, బట్ నేను ఈరోజు షాలో ఫ్రై చేస్తున్నాను అనమాట. ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ స్వీట్ కార్న్ స్టిక్స్ని ఈ ఆయిల్లో వేసేసేయండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసేసేయండి. ఇవన్నీ సరిపోతాయి అనిపించింది. ముందు కొంచెం వేసి చూశాను, లేదులే సరిపోతాయని చెప్పేసి మొత్తం వేసేసాను. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసేసుకోండి. క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ఒక చిన్న మసాలా కారం చేసుకుందాము. ఒక చిన్న బౌల్లోకి 1 పావు టీ స్పూన్ కారం, 1 పావు టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1 పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 పావు టీ స్పూన్ ధనియా పౌడర్ వేసేసి ఈ 4టిని మిక్స్ చేయండి. ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి, మీకు అవసరం అనిపిస్తే జస్ట్ ఒక పించ్ వేసుకోండి. ఈ కారాన్ని పక్కన పెట్టేసుకోండి. ఆమ్చూర్ పౌడర్ లేకపోతే నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు ఫైనల్గా. ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ కూడా లేకపోతే ఓన్లీ కారమైనా చల్లేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇవి బాగా క్రిస్పీగా ఎర్రగా వేగాయి అనమాట. ఇలా వేగిన తర్వాత ఈ ఆయిల్లో నుంచి తీసేసేయండి. చూడండి, మనకి ఇంకా ఆ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్, 1.5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ మిగిలిందనమాట. డీప్ ఫ్రై కంటే కూడా షాలో ఫ్రై బెస్ట్, షాలో ఫ్రై కంటే కూడా ఎయిర్ ఫ్రై ఇంకా బెస్ట్. మీకు ఎలా అనిపిస్తే అలా ఫ్రై చేసేసుకోండి. వీటిని ఒక బౌల్లోకి తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా కారం ఉంది కదా, దీన్ని ఇలా దీనిపై చల్లేసి వేడిగా ఉన్నప్పుడే వేయండి, బాగుంటుంది. మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసేయండి, బాగా కలిపేసుకోండి.
అంతేనండి, స్వీట్ కార్న్ స్టిక్ పకోడీ రెడీ అయిపోయింది. చాలా ఎమ్మీగా భలే ఉంటుందండి. కారం కారంగా, కొంచెం స్వీట్గా, పుల్లగా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేసి చెప్తారు కదూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.